నీ జీవితంలో ఉన్న నిస్సహాయ పరిస్థితిలోకి దేవుణ్ణి జోక్యం చేసుకోమని అడుగమ్మా. చాలు. అయ్యా నువ్వు అడుగుబెట్టయ్యా, ఇదిగో అయ్యా నా పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇదిగో నా బిడ్డలు ఇలా పాడైపోతున్నారు, నా మాట వినట్లేదు. కొన్ని వారాల క్రితం ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారమ్మా, నా భర్త దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, ఆకస్మికంగా వ్యాధి బారిన పడి నా పిల్లలు నా మాట వినట్లేదమ్మా, నా పిల్లల్ని ఎవరో ట్రాప్ చేశారు, నా పిల్లలు ఎవరో వశంలోకి వెళ్ళిపోయారు, తల్లిగా నన్ను లెక్క చేయట్లేదు, ఏం చెప్పినా కోపం వచ్చేస్తుంది నా బిడ్డలకు, నా బిడ్డలు నేను బాగు చేసుకోగలనా అనిపిస్తుంది, నా చేతులు దాటిపోయారు అనిపిస్తుందమ్మా నా బిడ్డలని. ఆ తల్లి చాలా నిరాశతో మాట్లాడుతుంటే ఒకటే చెప్పాను, మీ బిడ్డలను మీరు బాగు చేసుకోలేకపోవచ్చు, మీ బిడ్డలు మీ చేతి దాటిపోయారని మీకు అనిపించవచ్చమ్మా, దేవుని చేతిలో వాళ్ళని పెట్టండి, ప్రార్థన చేయండి, ఏం పర్వాలేదు, వారిని ఎలా తీసుకురావాలో దేవుడు వెనకకి తీసుకొస్తాడు. హల్లెలూయా. యేసయ్యని జోక్యం చేసుకోమని అడగండి. మీ కుటుంబ పరిస్థితిలో, మీ నిస్సహాయ పరిస్థితిలో, నా చేతిలో అయితే పరిస్థితి దాటిపోయిందయ్యా, కానీ అన్ని నీ చేతిలోనే ఉన్నాయి ప్రభా. హల్లెలూయా. మన చేతులు దాటిపోవచ్చండి పరిస్థితులు, ఆయన చేతులు దాటే పరిస్థితులు ఏది ఉండదు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. నీ ఆరోగ్య పరిస్థితి చేతులు దాటిపోయినట్లుందా? డాక్టర్స్ విషమించిందమ్మా, అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, మా చేతుల్లో లేదేమి, ముదిరిపోయింది వ్యాధి, కష్టం ఇంకా బ్రతకడం. ఒకవేళ ఒక డెడ్ లైన్ ఇచ్చేసారేమో డాక్టర్స్, ఇంకా 4 రోజులే బ్రతుకుతారు, 4 నెలలే బ్రతుకుతారు, సంవత్సరమే బ్రతుకుతారు, ఇంకింతకంటే కష్టం అని. మేబీ డాక్టర్స్ హావ్ గివెన్ అ డెడ్ లైన్ ఫర్ యువర్ లైఫ్, బట్ ట్రస్ట్ ద హెవెన్లీ డాక్టర్. హల్లెలూయా. పరమ వైద్యుడిని నమ్మండి, పరమ వైద్యుడి జోక్యం కోరుకోండి. అయ్యా నువ్వు రాయ్యా, నిరాశ ఏం లేదు ప్రభా, ఆధారమే లేదు, ఆశే లేదు, నో హోప్, నువ్వు జోక్యం చేసుకో అని ప్రభువుని అడగండి. నీ ఉద్యోగ పరిస్థితి అయినా, నీ కుటుంబ పరిస్థితి అయినా, నీ ఆరోగ్య పరిస్థితి అయినా, నీ బిడ్డల పరిస్థితి అయినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, గాడ్ కెన్ టర్న్ ద సిచ్యువేషన్ అరౌండ్. హల్లెలూయా. తలక్రిందులు అయిపోయింది కదా నీ జీవితం, మళ్ళీ స్ట్రైట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. తలక్రిందులైన నీ పరిస్థితిని, నీ జీవితాన్ని తిరిగి ఆయన సరి అయిన విధంగా, సక్రమమైన విధంగా దేవుడు నిలవబెడతాడు. జీవితాలు బాగు చేయడంలో మన దేవుడిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. హల్లెలూయా.